శివలింగాలు ఎవరో బోడి లింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు బోడి లింగానివి కాబట్టి 2 చోట్ల వాడుకొట్టి నేను ఇంటికాడ కూర్చోబెట్టారు. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ కనుక పోటీ చేస్తే టీడీపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన్ని ఎట్టో ఒకటి రక్షించాలి బాబు గారిని. మనకు లేకపోతే ప్యాకేజీలు రావు. కాబట్టి నేనే పోటీ చేస్తాను అక్కడ ఎవడో ఒకరిని పెట్టి గాలికి వదిలేస్తాడు. ఆ డిపాజిట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది. నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేనికి ఈ బీజేపీ వాళ్ళకి తెలియదా? నీ డ్రామాలు, నీ నాటకాలు. ఇప్పుడు గాజువాక భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మీ ఓటుకు ₹1 పంచలేదని చెప్పేసి దేవుని ప్రమాణం చేయని చెప్పిన ఆయన యేసుప్రభు మీద, వెంకటేశ్వర స్వామి మీద ఎందుకు బతుకెందుకు? ఒక వ్యక్తిని ఓడించడానికి 150 కోట్లు ఖర్చు పెట్టాలా? మీ బతుకులు చెడా? అసలు మనుషులేనంటారు మీరు? మనుషులేనా? ఒక వ్యక్తిని ఓడించడానికి 150 కోట్లు ఖర్చు పెట్టాలా? అది గెలుపు, అది ఓటమైంది. అది గెలుపు ఓటమేనా? 150 కోట్లు ఖర్చు పెట్టి ఒక వ్యక్తిని ఓడించేవంటే అది గెలుపు ఓటమైద్దా? అసలు ఏమన్నా ఇంగితం సంస్కారం ఏడిసింది? మీకు జ్ఞానం ఏడిసింది మీకేమన్నా? ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ ప్రక్రియ ఏంటంటే ప్రజలకి అలవాటు అయిపోయింది కాబట్టి 500 1000 పంచుతారు పోతాను ఏదో కానీ అని చెప్పేసి 500 1000 పంచుతారు. ఎందుకంటే ఆడు పంచాడు మనం పంచపోతే మనకు ఓట్లు ఏవని చెప్పేసి అందరూ ఏంటంటే కూడ బలుక్కుని 500 1000 1500 2000 పంచుతారు. పోనీ ఓటుకి 5000 7000 గాజువాకలో భీమవరంలో అది గెలిచేసి డబ్బా కొట్టేసుకుంటున్నావు. నువ్వు నీ డబ్బా వాడివి కొడాలని అని గుడివాడ నియోజకవర్గంలో నువ్వు ఓటుకి ₹1 పైసా పంచకుండా పోటీ చేయి. నీ బతుకెట్టుకుని నువ్వు అమ్మకి అబ్బకి పుట్టుండి నువ్వు మొలతాడు కట్టిన మగోడు అయ్యి నీ మూతి మీద మేసమే అయితే గుడివాడ నియోజకవర్గంలో ₹1 పంచకుండా కనీసం నువ్వు గుడివాడ వార్డులో పోటీ చేయి. అప్పుడు ఒప్పుకుంటా నీ గెలుపు గురించి, నీ మగతనం గురించి. ఇంకేమైంది? లాస్ట్ అండి, తిరుపతి బై ఎలక్షన్ బీజేపీ జనసేన అలయన్స్ పొత్తంట చంద్రబాబు నాయుడు కుదిర్చాడు. మళ్ళీ ఇక్కడ అది చంద్రబాబే. జనసేన పార్టీ వచ్చిందంటే చంద్రబాబుని తీసుకొస్తారు. రాజకీయం చేయని ఆడంగి వెధవలు వీళ్ళంతా కూడా. ఆడంగి వెధవలో ఒక పార్టీ అన్నప్పుడు ఒక పార్టీకి ఉండాలి. టీడీపీ పార్టీ వేరు, జనసేన పార్టీ వేరు. మా రాజకీయం మాది. మేము జనసేన బీజేపీతో అలయన్స్ లో ఉన్నాము. అలాగే వైసీపీ పార్టీ బహిరంగంగా బీజేపీకి సపోర్ట్ చేసిద్ది. రాజ్యసభలో బిల్లుకి మద్దతు ఇచ్చింది, లోక్సభలో బిల్లు మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎక్కడ ఎలక్షన్ జరిగినా సరే బీజేపీ ఎంపీలు బీజేపీకే ఓటే, వైసీపీ ఎంపీలు బీజేపీ అభ్యర్థులకి ఓటేస్తున్నారు, బీజేపీ బిల్లులకి మద్దతు ఇస్తున్నారు. మీ బహిరంగంగా మద్దతు ఇచ్చుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేమో బీజేపీని తిడతా ఉంటారు, ఢిల్లీలో మద్దతు ఇచ్చుకుంటారు. ఆ రాజకీయం మాకు తెలియదండి. మా జనసేన పార్టీ పబ్లిక్ గా పొత్తు పెట్టుకున్నామండి, మేము కలిసి ముందుకు వెళ్తున్నామండి. మాకు తెలిసిన రాజకీయం అది. తిరుపతిలో ఏంటి, బీజేపీ పోటీ చేస్తే 2nd ప్లేస్ వచ్చిద్దా? తిరుపతిలో బీజేపీ పోటీ చేసి 2nd ప్లేస్ వస్తుందా? జనసేన పోటీ చేస్తే 3rd ప్లేస్ వచ్చిద్దా? 1st ప్లేస్ వచ్చిద్దా? ఇదంతా ఇంక ఎలక్షన్ మొదలైన మాట్లాడుకుందాం. ఇది జనసేన పార్టీ పోటీ చేయడం వల్ల టీడీపీ 2nd ప్లేస్కి వెళ్ళితే అది గెలిచిద్దా లేదా ఓడిపోద్దా? ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధి జ్ఞానం ఉందేమన్నా? నీ బుద్ధి జ్ఞానం ఏడిసింది నీకేమన్నా? టీడీపీకి ఇంకేది పెట్టుకుంటున్నావు? తిరుపతిలో జనసేన బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి మా 2 పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. మా 2 పార్టీల అభ్యర్థి గెలుస్తాడని మేము బలంగా నమ్ముతున్నాము. అది జనసేన నుండి పోటీ చేస్తారా, బీజేపీ నుంచి పోటీ చేస్తానికి ఇంకా నిర్ణయించలేదు. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు ఇంకా అమిత్ షాని కలవలేదు, మోడీ గారిని కలవలేదు, వాగుతున్నామంట. మా జనసేన పార్టీ అధ్యక్షులు అసలు ఏ విధమైన పదవి లేనప్పుడే, గుర్తుపెట్టుకో, ఏ విధమైన పదవి లేనప్పుడే 2014 ఎన్నికల ముందే మోడీ గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, అనేక సార్లు కలిశారండి. అనేక సార్లు మాట్లాడడం కూడా జరిగింది. అది మీకు తెలియపోతే తప్పు మాది కాదు.